మాస్టర్ కళ్యాణి ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబర్స్ అయినటువంటి పౌరాణిక నాటక కళాకారులు, పౌరాణిక నాటక అభిమానులు, నా అభిమానులందరికీ మీ పివి దుర్గాప్రసాద్ హృదయపూర్వకమైన కళాభివందనములు. నూతనంగా సబ్స్క్రైబర్స్ కాబోతున్నటువంటి కళాకారులు, కళాభిమానులు, నాటక ప్రియులు, సంగీత ప్రియులు అందరికీ స్వాగతం. నిరంతరం మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఆ శ్రీరామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు సకల దేవతలందరూ చల్లగా కాపాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకొనుచు, ఈరోజు నేను పాడబోతున్నటువంటి పద్యం శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకం తాండ్ర సుబ్రహ్మణ్యం గారు రచించిన పుస్తకం నుండి ఆంజనేయ స్వామి వారి పద్యం ధర్మ పద్ధతి శరమను తాల్చితిననుము అనే పద్యం. మిత్రులారా, పద్యానికి రాగం సర్వశ్రీ. సర్వశ్రీ రాగము. ఇది 1వ మెడకర్త కనకాంగి రాగజన్యం. ఇది 1వ మేళకర్త కనకాంగి రాగజన్యం. కానీ శుద్ధ మధ్యమం పంచమం ఉన్న ఏ రాగానికైనా ఇది జన్య రాగం అని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే కింద షడ్జమం పై షడ్జమం తీసేస్తే మధ్యలో 2 స్వరాలు మా కనుక ఈ శుద్ధ మధ్యమం పంచమం ఉన్న రాగాలు దేనికైనా జన్య రాగం అని చెప్పుకోవటానికి అవకాశం ఉంది సర్వశ్రీ రాగం. కానీ నేను సంగీతంలో మొదటి మేళకర్త కనకాంగి కనుక కనకాంగి రాగజన్యానికి రాగానికి జన్యరాగం సర్వశ్రీ రాగం అని చెప్తూ ఉన్నాను. ఈ సర్వశ్రీ రాగం యొక్క స్వరస్థానములు షడ్జమం, మా శుద్ధ మధ్యమం, పా పంచమం, పై షడ్జమం, ఆరోహణము. అవరోహణం కూడా ఇంత పై షడ్జమం, పంచమం, శుద్ధ మధ్యమం, ఇది సర్వశ్రీ రాగం. మిత్రులారా, మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నేను చేస్తున్న పౌరాణిక నాటక కార్యక్రమాన్ని ప్రోత్సహించడం కోసం దయచేసి నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ యొక్క మంచి స్పందన తెలియచేయండి. బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ మీకు అన్నీ కనపడుతుంది కనుక బెల్ సింబల్ ప్రెస్ చేయమని కోరుతూ ఉన్నాను. అలాగే మీ స్నేహితులకు కూడా వీడియో షేర్ చేసి పంపమని మరి వేడుకుంటూ, ఇప్పుడు ఆంజనేయ స్వామి వారి పద్యం సర్వశ్రీ రాగంలో అంగదుడిని ఆంజనేయ స్వామి వారు శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి రాయబారిగా పంపుచూ పాడుతున్నటువంటి పద్యం ఇది. అంగద, శ్రీరామచంద్రమూర్తికి ఇది మారుతి సమర్పించుచున్న మందార పూలహారమని శ్రీవారికి పాదార్చనమునర్చి నా విజ్ఞాపనగా నా రామచంద్రస్వామి వారికి ఇట్లు చెప్పుము నాయన. ధర్మ పద్ధతి శిరమున దాల్చితిననుము, ధర్మ పద్ధతి శిరమున దాల్చితిననుము, సంతతంబును రఘురామ స్మరణ చేయు ఆయయాతిని వధించుట అన్యాయము. పవన పుత్రుమి పహి ప్రాణమనుము, పవన పుత్రుమి పహి ప్రాణమనుము, కరుణ నిర్గుణ రక్షంప ఘనతలును, వానరులు సర్వదా రామ భక్తులను, ఆదిదేవునికిదే జోహారులను.
ఆ